బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పిల్లల కోసం ఇలా ఉగ్గు పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. దీనికోసం అయితే నేను మెజర్మెంట్ కోసం అయితే టీ గ్లాస్ తీసుకున్నాను. 2 టీ గ్లాసుల బియ్యం, 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు పెసర్లు తీసుకున్నాను. పెసర్ల బదులు మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు వల్లనైతే పిల్లలకు గ్యాస్ వస్తుందంట, అందుకే నేనైతే హాఫ్ గ్లాసే తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ గ్లాసు పుట్నాలు, ఒక హాఫ్ గ్లాసు బాదం, ఒక హాఫ్ గ్లాసు జీడిపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతనైతే దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటుంటే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వాము తీసుకొని అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాతనైతే మిక్సీలో అయితే పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. పౌడర్ లాగా పట్టుకొని అయితే జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాతనైతే ఏమన్నా బరకగా వస్తే దాన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాతనైతే మంచిగా ఒకసారి అయితే మిక్సీ వేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఉగ్గు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. కుక్ చేసిన తర్వాతనైతే ఇలా వస్తుంది. 2 చుక్కల నెయ్యి వేసి అయితే పిల్లలకైతే పెట్టేయచ్చు. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.